అన్న నమస్తే అన్న. రాష్ట్రంలో చూస్తున్నాము ఒక హై డ్రామా నడుస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నారని చెప్పి నిన్న ప్రకటించడం కానీ, దాదాపు ఆయన వస్తుండటంతో అక్కడున్న అధికారులు కానీ, తిరుమలలో ఉన్న భక్తులు కానీ, దాదాపు రాష్ట్రం అంతటా కూడా హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చే తిరుపతికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా పట్టుబడి కూర్చోవడం. ఈరోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి టూర్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం, మొత్తం ఇవన్నీ చూస్తున్నారు కదా. లడ్డూ తయారీ విషయంలో జంతువు కొవ్వు కలిసిందని చెప్పేసి మొదటి నుంచి వస్తున్న ఆరోపణలు కానీ, ల్యాబ్ రిపోర్ట్స్ కానీ చూస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద రానివ్వకుండా అడ్డుకుంటున్నారు, నన్ను కూడా అడ్డుకున్నారు పోలీసులు ఇదే అని చెప్పేసి ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? మొత్తం చూశారు కదా, ఏం చెప్తారు అసలు? ఇదంతా కూడా అండి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నాటకానికి తెరలేపాడన్నమాట. ఎలా అంటే గత గడిచిన 5 ఏళ్లలో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోయింది. ఎక్కడ ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. ఎవరైనా అధికారులు ప్రశ్నించినా వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. ఇప్పుడు అలా కాదు కదా, కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. గతంలో ఏం చేసిన ప్రతి దుర్మార్గం మీద కూడా ఒక వివరణ తీసుకొచ్చి దాని మీద నువ్వు సమాధానం చెప్పాలనేటువంటి ఒక వివరణ కావాలి నీ నుండి, ఒక సమాధానం చెప్పాలి నీ నుండి అని చెప్పి ప్రతిపాదన పెడుతుంది. దానికి ఈయన చెప్పుకోలేని పరిస్థితుల్లో చెప్పుకోవడం చేతకాక చేసినటువంటి పాదయాత్ర రద్దు విషయం వాళ్ళు జరిగింది అదేనండి. ఈరోజు ఆయన నేరుగా తిరుపతి యాత్రపరంగా వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి నా మతం ఇది, నా యొక్క ప్రతిపాదన ఇది, నా స్థాయి ఇది అని చెప్పుకోవడానికి ఆయనకి బాధ ఏంటో నాకు తెలియని విషయం అంట. జనానికి కూడా ఈరోజు అంతుపట్టట్ల. ఏంటంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తారంటే, మేము 4 గదుల్లో నేను 4 గోడల మధ్యలో 4 గదుల మధ్యలో బైబిల్ చదువుకుంటాను, బయటకు వస్తే నేను హిందూ మతం సాంప్రదాయాలను నేను పాటిస్తాను. ఓకే, నువ్వు నీ ఇంట్లోంచి బయటకు వచ్చావు, నువ్వు చెప్పిన మాటకే సమాధానం. నువ్వు నీ ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఈరోజు తిరుపతి అనే హిందువుల యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి ఒక ఎలాంటిదంటే ముఖ్యమైన సంపద, అది తెలుగు జాతి సంపద. తిరుపతి దేవుడి పరంగా కూడా ఆయన ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అది అలాంటి చోటకు నువ్వు వెళ్తున్నప్పుడు అది నీ ఇల్లో నా ఇల్లో లేకపోతే ఇంకొక ఇల్లు కాదు. నువ్వు అన్నమాటే నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత హిందూ మత సాంప్రదాయ విలువలను పాటిస్తున్నావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? డిక్లరేషన్ ఇచ్చేయాలి ధైర్యంగా. నీ యొక్క మతం డిక్లరేషన్ నువ్వు ఇచ్చేసేసి మా యొక్క హిందూ మత సాంప్రదాయానికి నువ్వు విలువించుకొని గౌరవించుకొని ఆ గౌరవం ఆ పద్ధతుల యొక్క ప్రకారం ఆ విలువలను నువ్వు పాటించుకుంటూ వెళ్ళి దైవ దర్శనం చేసుకొని నువ్వు రావచ్చు. కానీ వీటన్నిటిని నువ్వు చేయలేక ఎక్కడైతే నీ మతం ఏంటన్నది ప్రజలందరికీ తెలిసిపోతున్న భయం ఏదైతే నీదో ఉందో అది నిన్ను వెనక్కి నెట్టేసి నీ యొక్క పాదయాత్ర రద్దు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు ఆయన చేయాల్సింది ఏంటంటే, ఆయన బైబిల్ చదువుకుంటాడు, ఓకే. ఇతర మతాలను కూడా నీ మతాన్ని నువ్వు పూజించుకో, కానీ ఇతర మతాలను నువ్వు గౌరవిస్తానన్న మనిషివి. ఈరోజు ఇతర మతానికి నువ్వు ఇచ్చే గౌరవం అన్నది నీ మనసు ఇవ్వలేకపోతుంది. నువ్వు మనసా వాచ ఇతర మతాలను నువ్వు గౌరవించలేకపోతున్నావు. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఈయనేమన్నాడు, దళితుల్ని దేవస్థానానికి రానివ్వట్లేదు, దళితుల్ని గుళ్ళో చూసినట్లు. అసలు దళితుల్ని ప్రతి ఒక్క విషయంలో దళితులు అనేవాళ్ళని దళిత సోదరుని బ్లేమ్ చేసేసి దళితుల్ని ముందు పెట్టేసి వెనకుండి ఈయన ఒక ఆట ఆడతాడనమాట. ఆ ఆటలో ఈయన నిష్ణాతుడు. ఈయన గడిచిన 10 ఏళ్లలో కూడా ఈయన చేసిన పనులన్నీ అయ్యే. దళిత కుటుంబాలని దళిత సోదరుల్ని బ్లేమ్ చేసేసి వాళ్ళ నెత్తి మీద కాళ్ళు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ ఈ నెల అగ్రస్థానం అందుకోవాలన్న దుర్బుద్ధి అయింది. ఈరోజు ఏ దళితుడు చెప్పాడండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ దళితుడైనా, ఏ దళిత సోదరైనా, ఏ దళిత కుటుంబం అయినా మీకు కంప్లైంట్ పెట్టిందా? బయటకు వచ్చి చెప్పిందా? మమ్మల్ని హిందూ సంప్రదాయ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం మాకు రావట్లేదు, దేవస్థానం ఆవరణలో మాకు అవమానం జరిగింది, దేవస్థానం నుండి మమ్మల్ని అవమానించి వెనక్కి నెట్టివేయబడ్డాం మేము అని చెప్పి ఏ ఒక్కరిని చెప్పారా? ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం దళిత సోదరుల మీద ఒక బురద జల్లేసి ఆ బురదని ఈయనకి అనుకూలంగా మార్చుకొని ఈయన వాళ్ళ నెత్తి మీద అడుగులు వేసుకొని వెళ్ళి ఎక్కడమే. ఈరోజు అలాగే అధికారులు అంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లలో చాలా అంటే చాలా దారుణాలు జరిగినాయి. వీళ్ళు ఏమన్నారు, మీరు ఇన్నేళ్లలో ఎందుకు చెప్పలేరు, అన్నేళ్లలో ఎందుకు బయట తీయలేరు, ఇన్ని రోజులు మీరు ఏం చేసినారు, ఓకే ఇవన్నీ ఎందుకు తీయాలా, ఎందుకు బయట రాలా? వాళ్ళకి ఆ అధికారులు అనే వాళ్ళకి సపోర్ట్గా నిలిచేవాళ్ళు ఎవరు కనపడలా. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఒక తప్పు జరిగిందని బయటకు వచ్చి ఇగో ఈ పొరపాటు జరిగింది, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఇది పట్టించుకోవాలని చెప్తే ఆల్రెడీ సుధాకర్ బాబు దళిత సోదరుడు విశాఖపట్నంలో ఆయన ఉన్నాడు ఉదాహరణ. ఆయన్ని చూసి ఆ అధికారిని చూసి ఎంతోమంది భయపడి సరే ఈ మూర్ఖుడికి మనం ఏమి చెప్పుకోలేము, ఈ మూర్ఖుడి ప్రభుత్వంలో మనం జరిగిన తప్పులు పొరపాట్లు ఏది మనం బయటకు మాట్లాడలేము, ఏదైనా చెప్తే మనము మన కుటుంబాలతో పాటు ఆత్మహత్యలు చేసుకోవడమో, చావులు శవాలు అయిపోవడమో ఏదో మిగులుతామని చెప్పని చాలామంది అధికారులు భయపడి ఈరోజు ఆగిపోయే కారణం అదే. ఇప్పుడు ఈయన కనుక నిజాయితీగా జరిగిన దాని మీద ఒక లెటర్ తీసుకొని ఒక పరిశోధన చేయించి దాని మీద ఒక కమిటీ వేసి వివరణ తీసుకొని ఈయన ఓకే తప్పు జరిగింది ఇక్కడి నుంచి అది చేయను అనే వ్యక్తి అయితే ఈరోజు ఈయన్ని 11 సీట్లకు ఎందుకు సామాన్య ప్రజలందరూ కూర్చోబెడతారు? ప్రజలందరూ కూడా ఒకటే ఈయనకి పెద్ద శిక్ష విధించారు. ఈయన 5 ఏళ్లలో ఈయన చేసిన ప్రతి దిక్కుమాలిన పని కూడా ప్రజలకి శిరోభారం అయిపోయింది. ఆ శిరోభారం తట్టుకోలేకే నిన్ను అందులో నుంచి తగ్గించి కింద కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇది నువ్వు గమనించాలి. ఇంకా దళితుల్ని వీళ్ళని సామాన్య ప్రజలను అడ్డం పెట్టుకొని చేసే దిక్కుమాలిన రాజకీయాలు మానుకొని ఇక నుంచైనా నిజాయితీగా చిత్తశుద్ధితో, నీలో నిజాయితీ ఉండుంటే నువ్వు నిజంగా
చిత్తశుద్ధితో నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి నీ వైపు ఏ పొరపాటు లేదని నువ్వు ఒక నిరూపించుకున్నాడు. అలాగే ఇంకోటి కూడా మనం గమనించాలి, వీళ్ళందరిలో పొరపాటు జరిగింది. వీళ్ళ వల్ల గడిచిన 5 ఏళ్లలో పెద్ద పెద్ద పొరపాట్లు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దేవస్థానంలో కూడా చాలా పొరపాట్లు జరిగాయి, చాలా దారుణాలు జరిగాయి, చాలా హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. ఇవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే బయటపడిందంటే దాని మీద ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మొన్న ఏమన్నారు, మీరు దేవస్థానంకి వచ్చి తిరుమల తిరుపతి వచ్చి ప్రమాణం చేయండి, మీ నిజాయితీ అంటే బయటపడుతున్నారు. నారా లోకేష్ గారు హుటాహుటిని వెళ్ళి అక్కడ నుంచొని నేను వచ్చాను మరి మీరు ఏరియని అడిగాడు. ఆ రోజు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి ఆ తిరుపతి దేవస్థానం వైవి సుబ్బారెడ్డి గారు సవాలు ఇచ్చినట్టుగా నా సవాలు స్వీకరించలేకపోయాడు. అటు ఆయన వెనకడికి వేశారు. ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ తిరుమల తిరుపతి వెంకటేశ్వరం దర్శనం చేస్తా అని చెప్పి అన్న పెద్ద మనిషివి ఈరోజు నువ్వు వెనకడికి వేసావు. ఎందుకంటే మీ వైపు తప్పు జరిగిందన్న విషయం తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశం మొత్తం తెలుసు. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితుల్ని ఇంకోటి దిక్కుమాలిన ప్రశ్నలు అనేసి విషయాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ప్రజలందరూ కళ్ళు తెరిచారు, అందులో సమస్య లేదు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నటువంటి బాధని నువ్వు త్వరలో అనుభవించబోతావు జగన్మోహన్ రెడ్డి, ఇది గమనించుకోవాలి నువ్వు. అన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దర్శనం చేసుకోండి అని చెప్పేసి చాలా మంది కూడా ఆయన అడగడం కానీ పట్టుకొని కూర్చోవడం కానీ చూసాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా నా మతం గురించి అడిగిన వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నా మతం మానవత్వం, కావాలంటే అందులో డిక్లరేషన్లో రాసుకోండి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది, అసలు ఏం సమాధానం చెప్తారు? ఏమండి, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే, అసలు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్న ఈయనే కాదు, గతంలో కూడా ఎంతోమంది పెద్దలు వచ్చారు. అలాగే ఇప్పుడు వస్తున్న ప్రధానమంత్రి గారు కానివ్వండి, గతంలో వచ్చిన అబ్దుల్ కలాం గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మతం అనేది ఏంటి అన్నది డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి వెళ్ళే పద్ధతి అయితే చట్టపరంగా ఒక విధానపరంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా వస్తున్న న్యాయం, అది అనాదిగా వస్తున్న రూల్ అది. ఈరోజు ఈయన వచ్చేసేసి మీరు డిక్లరేషన్ అంటే చెప్పండి. ఇందాక ఒక రిపోర్టర్ గారు కూడా అడిగారు, రిపోర్టర్ సోదరు ఎవరు అడిగారు, సార్ అంటే మీకు దేవుడి మీద నమ్మకం ఉందా, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా, మీరేంటి సంతకం పెట్టగలరా అంటే ఇదేం మతం, ఇదేం హిందుత్వం, ఇదేం భారతదేశం అన్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈరోజు ఈయన ఏంటంటే అసలు నువ్వు ఇదేం హిందుత్వం అనే హక్కు నీకు ఎక్కడొచ్చింది ముందు? ఇదేం దేశం నువ్వు ఎలా? భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అనేక మతాలు అనేక కులాలు కలిసి ఒక దేశ సమగ్రతను కాపాడుకుంటూ దాదాపు స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళు దాటి ముందుకెళ్తున్న దేశం మన ఇది. ఈరోజు అనేక రంగాల్లో మనం ముందడుగులో ఉన్నాం. అలాంటి భారతదేశం ముందడుగులో ఉందంటే ఈరోజు ఏ ఒక్క మతం వాళ్ళు లేదా ఏ ఒక్క కులం వాళ్ళు అగ్రస్థానం లేరు. అన్ని మతాలు అన్ని కులాలు టాలెంట్ని బట్టి ముందుకెళ్తూ భారతదేశం ఒక కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల్లో వెలుగుతున్న దేశం మంది. ఇలాంటి దేశంలో నువ్వు ఉండి ఏం దేశం ఇది, ఏం హిందుత్వం ఇది అంటే నువ్వు ఇంకా ఇంతకింత దిగజారి అవమానపరంగా మా హిందుత్వాన్ని మా భారతదేశాన్ని కూడా దిగజార్చి మాట్లాడుతున్నావు. ముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముందు ఈ విషయాలు ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈయన తెలుసుకోవాల్సింది ఏంటంటే అనాదిగా వస్తున్న ఒక రూల్ని, ఒక నియమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాటిస్తుందని ఈయన బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. అది బ్రేక్ చేయడానికి నువ్వేమైనా అతీతుడా? నీకేమైనా ప్రత్యేక శక్తులు ఉన్నాయా? ఏమనంటే నీకు నీ మతం ఏంటంటే నీది మానవత్వం నువ్వు అన్నావు. నీ రోజు నీది మానవత్వం, నిజంగా నీది మానవత్వం అయితే నీ ఇంట్లో నీ 2 చెల్లెలతో చెప్పించాలు. నువ్వు నిజంగా మనిషి పుట్టక పుట్టి మానవత్వం కలిగి ఉన్న మనిషి అని చెప్పని నీ సొంత చెల్లెలతో చెప్పించాలు.